సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అయితే ఒక ఊరు సైడ్ ఉన్న ఎయిర్ సైడ్ అయితే వచ్చేసిన ఏంటంటే ఈ వాన చల్లకుండా మళ్ళా మొదలుపెట్టింది. ఇన్ని రోజులు బంద్ అయిన వాన మళ్ళా స్టార్ట్ అయింది. ఇక చూడుర్రి ఫ్రెండ్స్, వాన కొట్టి ఇలా ఒక 4 రోజులేమో గ్యాప్ తీసుకుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ 4 days ఉందంట. ఇక మళ్ళీ సంపుడు ఇక దాని ఇష్టం. దానికి ఉల పుట్టినప్పుడు కొడుతుంది, ఉల పుట్టినప్పుడు ఆగుతుంది. మొత్తానికైతే మా మేకలు ఫుల్ ఇప్పుడు ఒక ఎంత పావుదొక్క 2 అవుతుంది, వచ్చి ఒక గంట అవుతుంది. అంటే ఇక ఈడవడం నడవడం అదొక 1/2 hour అట్లా ప్రాసెసింగ్. ఇక ఇప్పుడు మేత కొట్టి మాత్రం ఒక గంట అవుతుంది. ఇంకా బాగానే మేసినాయి అనుకోవచ్చు. ఒక 50% మేసినాయి, ఇంకొక 50% మెత్తే కథం 4 గంటల వరకు అయితే కడుపు నిండా మెత్తాయి. 4 గంటల వరకు మళ్ళా రిటర్న్ జర్నీ. ఇంకా ఇది మా ఊరు పక్కన ఉన్న కాటనే గుడి. ఈ మర్రి చెట్లు తెలుసు కదా, మర్రి ఊడలు. ఈ ఊడలు పట్టుకొని మేము చిన్నగా ఉన్నప్పుడు ఆవుల మేపతానికి వచ్చి మంచిగా ఊగేటోళ్ళం. ఎట్లా చూడరు, పెద్దగా ఉంటుంది ఇదన్నమాట సంగతి. ఇలా గడ్డి చూడరు ఎట్లుందో. ఇట్లాంటి మేత మా ఊరు సైడ్ లేదు, ఇక్కడికి వచ్చినాం కాబట్టి దొరికింది. మా ఊరు సైడ్ కంచెలలో కానీ ఇంత మేత లేదు. మా మేకలు ఎంతో అదృష్టం చేసుకున్నాయి. కాకపోతే వాటికి తినబుద్ధి అట్లా అంత తొక్కకుండా పోతాను. బిగ్గ తిని గారాలు చేదెక్కినట్టు వాటికి కూడా నోరు చేదెక్కింది ఇక అంతా తినాలంటే. అదంతా ఇటు సైడ్ బాగానే మేతుండే కానీ మొత్తం తొక్కుకుంటూ వచ్చినాయి. ఏం చేస్తాం, ఇక కలిపి అయితే నోట్లో పెట్టలేం కదా, అది వాటి ఇష్టం. తిన్నా ఎండినా వాటిదే, మనం ఏం చేయలేం. తింగరి ఒక కాడుండి మేమంటే అస్సలే శాతగట్లేదు. ఒక కాడుండి మేస్తానికి నీ అమ్మ ఈ బల కొట్టాలి ఉరికితే. ఏడికే స్టాప్ చేయాలి. ఇక ముందుకు పోయే కొద్దీ ఉరుకుతా ఉన్నాయి. ఇబ్బంది పెడతాను. మా మోతవరి స్టిల్ ప్లీజ్. మోతవరి ఇప్పుడు వచ్చింది. ఎటు పోతాను తింగర్ బుజ్జి? నేను ఎటు పోతాను, నేను మీద దొరకడు అని అంటుంది అది. ఇంకా సో ఫ్రెండ్స్, మన వీడియోలను అయితే కొత్త చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన కమ్యూనిటీలో మనం అయితే కొంచెం ఈ కమ్యూనిటీలో అయితే రీచ్ ఉండదు. కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి, కానీ తీద్దాం అంటే దానికి టైం అవ్వట్లేదు. ఒక్కరితో అయ్యే పని కాదు అది. ఒకరు తీసేటోళ్ళు ఉండాలి, ఒకరు చెప్పేటోళ్ళు ఉండాలి. ఇక మనకు చెప్పేటోళ్ళు లేడా ఏం లేడా, అంత తీయాలన్నా నేనే, చేయాలన్నా నేనే. ఒక ఆడ కూర్చొని చేద్దామంటే ఈ మేకలేమో ఎగుతాయా దుంకుతాయా, అదొక తంట. గడ్డి ఏం కనబడదు. ఇట్లాంటి గడ్డిలో తిరిగి మేపాలి. మేకలు మేకపోతులు కొనడానికి వస్తారు కదా, వాళ్ళు ఇచ్చి 10,000 అన్న అంటే 10,000 గింత ఉంది కదా, బలం లేదు కదా దానికి, తోలే ఉన్నదంతా బోరే ఉన్నదంతా అని అంటారు. అప్పుడు బాగా కోపం వస్తుంది, కానీ అమ్ముకునేటోళ్ళ కోపం ఉండొద్దని ఎవరో చెప్పారు. అందుకే కోప్పడకుండా నీట్గా సమాధానం చెప్పి పంపిస్తాను నేను. ఎందుకంటే మేము ఇన్ని కష్టాలు పడి చీదలు, పాములు, తేళ్ళు, తోలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని పైన వాన, కిందంగా పైన వాన, ఎండ, చలి ఇవన్నీ తట్టుకొని చెప్తే అట్లా అంటారు. బలం లేదంటారు, లడ్డుగా లేదంటారు. అంతా బాగుండదు. సో మా కష్టాన్ని గుర్తించండి.
ఎవరైనా కావాలంటే ఏంటంటే ఇప్పుడు మేమైతే దసరాకు మా యొక్క 10 మేకపోతులు ఉన్నాయి. దసరాకు అమ్మామని ప్లాన్ చేస్తాను. నీ అమ్మే ఒక 5 days 10 days ముందు ఒక వీడియో పెడతా. ఎందుకంటే ఎవరన్నా కావాలనుకుంటే కొనుక్కోరు. ఎందుకంటే నేను దూరం ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం కష్టం, డెలివరీ అట్లాంటివన్నీ మన దగ్గర లేవు. కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే. ఏంటంటే మా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం ఒక 500 అయితే తగ్గించేస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయితే తగ్గించేస్తా. ఇక దూరం ఉన్న వాళ్ళు నిన్న ఒక బ్రదర్ నంద్యాల నుంచి వాళ్ళు కామెంట్ పెట్టిండు, బ్రో నాకు మేకపోతే ఇస్తామని. ఇక నంద్యాలకి ఎట్లా పంపిస్తాను నేను? నంద్యాల మాకు నియర్ ఒక 300 kilometers ఉంటుంది కావచ్చు. క్యాయే 300 kilometers లాంగ్, అంత జర్నీలే ఒక 5000 డెలివరీ ఛార్జెస్కే ఖర్చు అయిపోద్ది. అట్లా ఏమైందంటే నిన్న నటల మందు పోసిన, ఎప్పుడు లేని రావడం పురుగు వచ్చినాయి. కొత్తగా ఎప్పుడు లేని కొత్తగా పురుగు వచ్చినాయి. మా మేకలు అయితే అంతా రోత వేసినాయి కాబట్టి ఎన్ని రోజులు లేకపోతుండే. అసలు ఒక్కడు కూడా పురుగు వేయదు. ఈ నటల మందు పోసినందుకు అంత పురుగు కొట్టినాయి. అసలే వాన పడ్డదంటే ఈ పుర్రో కొంత అదో కొంత రోత అయింది. సో బ్యాడ్. అట్లా ఉంటుంది ఇక. మేకలంతా దేడిది, మాకు ఇంకోటి లేదు, ఏం లేదు. ఇదంతా మేత పెట్టుకొని పొలం కాడికి పోతాయి. ఇదంతా తింటే కాదా వాటికి? ఇదంతా తినకపోయి ఆడిపోయి అడ్జేస్తాయి. ఏం చేస్తాం, వాటికి మైండ్ ఆఫ్ ఉంది, మనకు 75% ఉంది. పిల్ల నిన్న అయితే గుండు ఉండేది. ఏమైందంటే నటల మంది పోతే పుర్రు అంటే ఏమంటారు, మలం ఉంటుంది. ఆ మలం అంతా కరుగుతుంది, కొవ్వు. నటల మంది పోతే ఆ కొవ్వు అంతా ఇట్లా పుర్రు కింద కన్వర్ట్ చేసి పంపిస్తుంది అనమాట. అట్లా మనకు కనుక వానలు తడితే సడిది లేచి మనలో ఉన్న వేస్టేజ్ అంతా సడిది రూపంలో బయటికి తోలుతుంది కదా, అది సేమ్ టైప్ ఆఫ్ అట్లా ఇది కూడా ఇట్లా. సో ఫ్రెండ్స్, టు బి కంటిన్యూడ్. Bye bye, Tata, see you.